రెండో రోజు ఏపీ అసెంబ్లీ వాదోపవాదాలు తీవ్ర గందరగోళం మధ్య కొనసాగుతోంది. సవాళ్లు ప్రతి సవాళ్లతో సభ దద్దరిల్లింది. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేస్తూ ఉండగా వైసీపీ సభ్యులు పదే పదే అడ్డు తగిలారు. ఓటుకు నోటు అంశంపై జగన్, మంత్రి అచ్చెన్నాయుడు మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. జగన్ పదే పదే ఓటుకు నోటు అంశాన్ని తీసుకురాగా మరో మంత్రి అచ్చెన్నాయుడు ఆవేశంగా మాట్లాడారు. చంద్రబాబు, జగన్ మధ్య హోదాపై డైలాగ్ వార్ నడిచింది. కేంద్రానికి డెడ్ లైన్ పెట్టి అప్పట్లోగా హోదా ఇవ్వకపోతే మంత్రులను ఉపసంహరించుకునే దమ్ము, ధైర్యం మీకుందా అంటూ జగన్ సవాలు విసిరారు. పదే పదే వైసీపీ సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టి నినాదాలతో హోరెత్తించారు. దీనిపై చంద్రబాబు నిప్పులు చెరిగారు. అధ్యక్ష ఫారెన్సిక్ రిపోర్ట్ పంపించారు. అధ్యక్ష రిపోర్టు ఫారెన్సిక్ రిపోర్ట్ నుంచి వాళ్ళ బిహేవియర్ అది, వాళ్ళ చరిత్ర అది. ఆ చరిత్ర అసెంబ్లీలో కూడా పునరావృతం చేయాలనుకుంటున్నారు. ఇంత దారుణమైన అసెంబ్లీ నా జీవితంలో 30 సంవత్సరాలుగా ఎప్పుడూ చూడలేదు. అలాంటి అసెంబ్లీ ఈరోజు వస్తా ఉంది. దానికి కారణం వీళ్ళ నేర చరిత్ర, ఈ నాయకుల నేర చరిత్ర. అందుకని జరుగుతున్నాయి. సంయమనంతో పాటిస్తాం, అవసరమైతే ప్రజాస్వామ్య పద్ధతిలో పాటిస్తాం తప్ప ఎవరు ఆవేశం అవసరం లేదు. ఈ రోజు వాళ్ళు ఎంత ఇదిగా ప్రవర్తించినా, వాళ్ళు ఎన్ని విషయాలు మాట్లాడినా ధర్మం, న్యాయం మన సైడ్ ఉంది. 11 ఛార్జ్ షీట్లు పెట్టుకొని ఎవ్రీడే ఫ్రైడే కోర్టుకు పోతూ నన్ను గురించి మాట్లాడతాడు. రెండో విషయం మీరు చూస్తే